ప్రస్తుతం సమాజంలో పరిస్థితి ఎలా తయారైంది అంటే, నమ్మకం అనే ఈ మూడక్షరాలు గాల్లో దీపంలా తయారైపోయింది. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎవరిని మంచనే పరిస్థితి లేదు. అసలు బాబోయ్! ఎందుకింత వికృతంగా సమాజం తయారవుతుందో నిజంగా తలుచుకుంటే భయమేస్తది. శ్రీకాకుళంలో ఒక లాయర్ ఇంటికి నోటరీ కోసం అని చెప్పి ఒక వృద్ధురాలు పోతే, ఆ వృద్ధురాలి మెడలో బంగారాన్ని చూసి, ఆమె దగ్గరున్న బంగారం చూసి, అదే ఇంట్లోనే లాయర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఆ వృద్ధురాలిని చంపేసి, శవాన్ని ఎక్కడో పడేశారట. అసలు ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మాయి. అరే ఇదేం శాడిజంరా! ఇంత ఘోరమేంది? శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పోలీస్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్నటువంటి మహిళా న్యాయవాది ఇంటికి ఫ్యామిలీ సర్టిఫికేట్ నోటరీ కోసం ఒక వృద్ధురాలు వెళ్ళిందట. ఆ వివరాలు స్వయాన ఎస్పీనే వెల్లడించారు. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన వృద్ధురాలు చింతు చిన్నమ్మడు ఒంటి నిండా బంగారం ధరించి ఈ నెల 17న నరసన్నపేటలోని మహిళా న్యాయవాది కింతలి ధనలక్ష్మి ఇంటికి వెళ్ళిందట. ఎలాగానే ఆమె దగ్గర బాగా బంగారం ఉంది. ఆ ధనలక్ష్మి అనే ఆమెకు ఆశ కలిగింది. సో వాళ్ళ సోదరుడు బెండి అచ్యుతరావు అట, ఆ స్టాంపు వెండర్ అట. పెద్ద కుమారుడు గణేష్, వాడు న్యాయవాదేనట. కర్మరా బాబు. ఆ పెద్ద కుమారుడు గణేష్తో కలిపి హత్యకు పథకరచన చేసి వృద్ధురాలిని వాష్రూమ్లోకి తీసుకెళ్లి సుత్తితో తలపై మోది చంపేశారట. మరో ఇద్దరి సాయంతో, అంటే ధనలక్ష్మి రెండో కుమారుడు మణికంఠ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, అచ్యుతారావు కుమారుడు లక్ష్మీనారాయణ వీళ్ళ సాయంతో హిరా మండలం పిండ్రువాడ బ్రిడ్జి కిందకి తీసుకెళ్ళి ఒక కాలువలో పడేశారట, తంపర కాలువలో. అయితే ఈ వృద్ధురాలి వాళ్ళ కుటుంబం హైదరాబాద్లో ఉంటారట. అయితే ఈమె మిస్ అయింది అనే విషయం వాళ్లకు తెలిసింది. వాస్తవానికి నగలన్నీ ఎందుకు ధరించిందట? గ్రామంలో బంధువుల పెళ్ళి ఉందట. ఆ పెళ్ళికి అని చెప్పి పోయి అట్లే ఫ్యామిలీ సర్టిఫికేట్ నోటరీ కోసం అని చెప్పి ఆ న్యాయవాది ఇంటికి పోయిందట. ఆ న్యాయవాది ఈ ఏడాది మేలోనే పరిచయం అయిందట ఈ వృద్ధురాలికి. ఆ ఇంటికి వెళ్ళారట. చూస్తే ఆ ఇంటికి వెళ్తే చంపేశారు. సినిమాలో చూసినట్లే. విచారణ పోలీసులు చేస్తే ఈ నెల 17న ఉదయం 11:30కు నర్సన్నపేట పోలీస్ స్టేషన్ మీదుగా ఆ వృద్ధురాలు నడుచుకుంటూ సమీపంలోనే ఉన్న న్యాయవాది ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిందట. వృద్ధురాలు పోయింది కానీ తిరిగి వచ్చేది కనిపించలేదట. సాయంత్రం 4 గంటల సమయంలో న్యాయవాది ఇంటికి ఒక కారు వచ్చిందట. ఆ కారులో శవాన్ని తీసుకెళ్ళారు. అయితే న్యాయవాదులు కదా, కొడుకు న్యాయవాది, చంపేసిన ఈమె న్యాయవాది కదా. అందుకని నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి కారును కెమికల్ లిక్విడ్తో శుభ్రపరిచారట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏందనుకున్నావు? ఈ న్యాయవాది ధనలక్ష్మి ఆవిడ మీద ఇప్పటికే జంట హత్యల కేసు ఉందట. ఆ జంట హత్యలు కూడా బంగారం కోసమే చేసిందట. సినిమాల్లో చూస్తూ ఉంటాం, బంగారం అంటే పిచ్చునోళ్ళు రకరకాలుగా ఇట్లాంటి క్రైములు చేస్తూ ఉంటారు. అదే ఒక నోటరీ సర్టిఫికేట్ కోసం న్యాయవాది దగ్గరికి పోవడం ఏంది, బంగారం చూసి వాళ్ళు చంపేయడం ఏంది? ఏందిరా సామె నిజంగా. ఇంక చూడండి, నమ్మకంగా యాడికి పోతారు, ఒక మనిషి ఆడ తిరుగుతాడు.